జనాభా భారం కాదు జనమే ఆస్తి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జనాభా తగ్గుదలపై ప్రపంచంలో చాలా దేశాలు ఆందోళన చెందుతున్నట్టుగా చెప్పారు. జనాభా పెరుగుదలతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు చంద్రబాబు. కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన, ఒక స్టెబిలిటీ, అదే మరి ఆర్థిక అభివృద్ధి. అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి, చైనాలో ఎక్కువ ఉన్నాయి, చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. అలాంటి తక్కువ ఉండే దేశంలో 4వ ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అడ్వైజర్, ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి, జనాభా పెరుగుదల రెండు కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి.